అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని విద్యార్థి యువజన సంఘాల నాయకులు అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని విద్యార్థి యువజన సంఘాలు టీజీపీఎస్సీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో ఐటెన్షన్ కాలనీలోని వివిధ విద్యార్థి సంఘాలు యువజన నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి యువజన సంఘాల ఇళ్లకు వెళ్లిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ టీజీపీఎస్సీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపు ఇవ్వడంతో నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి సంఘాలను ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయటం సిగ్గుచేటన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరుద్యోగ సమస్యలను గాలి కొదిలేసిందని మండిపడ్డారు. ఈ అక్రమ అరెస్టును వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఖండించాలన్నారు. విద్యార్థి సంఘాలు ఉమ్మడి విద్యార్థి సంఘాలు అందరూ నిరుద్యోగ సమస్యపై హైదరాబాద్ టీఎస్పీఎస్సీ కు ముట్టడి కార్యక్రమం పిలుపునియడం జరిగింది. నిరుద్యోగ సమస్యలపై అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ముట్టడి కార్యక్రమం పిలుపునిస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిరుద్యోగ సమస్యలని చెప్పుకొని మేము ఉద్యోగాలు కల్పిస్తాం, 2 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారం గద్దె ఎక్కిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పేపర్ లీక్ అయిన విచారణ సుత జరపగా కాలయాపన చేస్తూ నిరుద్యోగ సమస్యల మీద నోటిఫికేషన్ ఇవ్వకుండా గత ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్ కి వీళ్ళు ఉత్తర్వులు ఇచ్చి ఈ 30,000 ఉద్యోగాలు సుధా మేమే ఇచ్చినామని చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డ పేరు పెట్టుకున్నాం అనే రీతిలా ఈ 30,000 ఉద్యోగాలు సుధా ఈ ప్రభుత్వం ఇంతవరకు వచ్చింది. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ కార్యక్రమం ముట్టడి కార్యక్రమం ఉంటే విద్యార్థి సంఘాలకు యువజన సంఘాలకు పోలీస్ శాఖతోని ఉదయం పూట రాత్రి 5 గంటల నుండి ఉదయం 5 గంటల నుండి అరెస్టు కార్యక్రమం ఈ అక్రమ అరెస్టులను చేస్తూ ఉదయం నుండి విద్యార్థి సంఘాలను పోలీస్ స్టేషన్లో నిర్భయం పెట్టి ఈ రోజు అరెస్టు చేస్తారు, రేపు అరెస్టు చేయరు, 2 రోజులనే అరెస్టు చేస్తారు. అరెస్ట్ అయిన వారిలో టీఎన్ఎస్ఎఫ్ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు ఎండి వాజిద్, బీఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు పులి రాకేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బద్రీ దేవేందర్ తదితరులు ఉన్నారు.